జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. కంటితో చూసిన అబద్ధాన్ని నిజమని నమ్మి తప్పు తన మీద రుద్దినంత మాత్రాన చైత్ర తప్పు చేసినట్టు కాదు. అసలు జరిగిన తప్పు వెనకాల వాస్తవాలు తెలుసుకుంటే ఇక్కడ ఎవ్వరూ భరించలేరు. ఆ వాస్తవాలు బయటపడిన రోజు తన గురించి తప్పుగా మాట్లాడిన ప్రతి నోరు, ప్రతి మాట వెనక్కి తీసుకోలేక పశ్చాత్తాపంతో కుమిలిపోవాల్సి వస్తుంది. ఆహా, నీ భార్య ఒక దేవత. తన గురించి మేము తప్పుగా మాట్లాడినందుకు లెంపలేసుకుని గుంజిళ్ళు తీసినా పాపం పోదు అని అంటాం, అంతేనా? పోదు. ఆ పాపాన్ని నిప్పుతో కడిగినా పోదు. యోనో, నీ భార్య దేవతానా? దేవతే, ముమ్మాటికి దేవతే. మీరంతా గుడికెళ్ళి చేతులెత్తి మొక్కే ఆ దేవతకి ఎంత పవిత్రత ఉందో నా భార్య గుణానికి కూడా అంతే పవిత్రత ఉంది. నా భార్య ఎప్పటికీ దేవతే. తను ఎప్పటికీ ఈ గుండె గుడిలో కొలువై ఉంటుంది. తనని ఎప్పటికీ నా నుంచి వేరు చేయలేరు. తన పవిత్రతకి మకిలిని అంటించలేరు. బావుందిరా, చాలా బావుంది. ఇంత జరిగినా ఇంకా దీన్ని నెత్తిన పెట్టుకుని తిరుగుతాను అంటే ఈ ఇంటి మర్యాదకి నువ్వేం విలువిస్తున్నావు? మేమందరం ఒకేసారి కట్టగట్టుకొని చచ్చినా నీకు కనీసం చీమ కుట్టినట్టయినా స్పర్శ ఉండదని తెలుస్తూనే ఉందిరా, తెలుస్తూనే ఉంది. అత్తయ్య, మా అమ్మ మీద ఒక తప్పుడు మనిషి వేసిన నిందని చెరిపేసే సమయం ఎంతో దూరంలో లేదు. అది బయటకొస్తే ఇక్కడ నా బతుకెక్కడ బాగుపడిపోతుందోనని కుట్ర చేసి నన్ను ఇంట్లో నుంచి, నా భర్త జీవితంలోంచి దూరం చేయటానికే ఇదంతా చేశారు. ఇప్పుడు మీరు చూస్తుంది నిజమని నమ్ముతుంది అంత అబద్ధం. దాని వెనక ఉన్న నిజమేంటో తెలియజేసి నా పవిత్రతని నిరూపించుకుంటాను. అప్పుడు మీ కోడలు ఎలాంటిదో, ఈ ఇంటి గౌరవానికి నేనిచ్చిన విలువేంటో మీకు తెలుస్తుంది. మీ నోటితోనే ఈ కోడలిని మీ ఇంటి కోడలు అని 10 మందితో సగౌరవంగా చెప్తారు. నేను ఈ గడపలో మరొక తప్పు జరగనివ్వను అని అడుగు పెట్టాను. ఏ తప్పుని ఈ ఇంటికి అంటనివ్వను. నా మీద పడిన మచ్చని మంటగా మార్చుకుని అందులో నేను కాలిపోను, కన్నీళ్ల సుడిగుండంలో కలిసిపోను. గుండె బలంతో నిలబడి నా పవిత్రతను నిరూపించుకుంటాను. అమ్మా, తన మాటల్లో కళ్ళల్లో ఉన్నది ఆవేదన కాదు, నిజాయితీ. అమ్మా, చూసావు దీని నాటకాలు? ఇది దీని అసలు రూపం. మన పక్కన చేరి ఆ చైత్ర విరాజులకి ఏజెంట్ గా పనిచేస్తుంది. ఇది ఎన్ని డ్రామాలు ఆడవే? డ్రామాలేంట్రా? డ్రామాలేంటి? నీ కళ అర్థమైందా? చైత్ర ఏంటి, విరాజ్ ఏంటి? వాళ్ళెవర్రా మధ్యలో? వాళ్ళెవరు? వాళ్ళెవరా? మళ్ళీ ఈ ట్విస్ట్ అంటే? ట్విస్ట్ ఇచ్చింది నువ్వురా. నువ్వు ట్విస్ట్ ఇచ్చింది. నిన్ను వదలనురా. ఏ మహి, లిమిట్స్ దాటి ప్రవర్తిస్తున్నావు. నీ బ్రతుకేమవుతుందో ఆలోచించుకో. ఇంకెక్కడ బ్రతుకే? దాన్ని పట్టుకెళ్ళి ఎప్పుడు నిప్పుల్లో తోసేశాడు కదా ఈ యతవా. ఇంకెక్కడ బ్రతుకు నాకు? ఏ ఆగగు, ఎవరి బ్రతుకు గురించి మాట్లాడుతున్నావు నువ్వు అసలు? ఎవరి బ్రతుకు గురించి నేనెందుకు మాట్లాడతానురా? ఈ ఏడు పంత నా బ్రతుకు గురించే. నీ బ్రతుకా? నీ బ్రతుకు ఏమైందే?
ముప్పోట్లా మా పొలం తిట్టు బానే ఉన్నా కదా. ఏంట్రా ఏమన్నావు? నాకు అన్యాయం చేసిందే కాకుండా నేను బాగున్నానంటావా? ఏంట్రా బాగుండేది? ఏంట్రా ఆ? నీ చేతుల్లో మోసపోయాక ఇంకేంట్రా బాగుండేది? నీ బతుకు తగలడా? ఉసే, నా చేతిలో నువ్వు మోసపోవడం ఏంటే? అసలు నేనేం చేశాను చెప్పు? ఏం చేశాను? ఏం చేయలేదా? ఏం చేయలేదా? ఏం చేయలేదా? ఏం చేయలేదా? ఆపు. నన్ను ప్రేమించాను, నేనే నీ జీవితం అంటూ మాయ మాటలు చెప్పి దొంగ మాటలు చెప్పి నా మెళ్ళ తాళి కట్టలేదా? అవి దొంగ మాటలేంటి మహి? నిజాలే కదా. నేను నిన్నే ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను. అవునా? అవునా? మరి మధ్యలో మా అక్క ఎక్కడి నుంచి వచ్చిందిరా? తనతో అంత దూరం వెళ్ళిన వాడివి మరి నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? ఇదేనా నీ బాధ? దీనికైనా నన్ను చిత్తకొట్టింది? దీనికైనా నన్ను చిత్తకొట్టేది అంటున్నావంటే నువ్వు మామూలుడివి కాదురా. ఈ విషయంలో గిన్నెస్ రికార్డ్ కూడా ట్రై చేసి ఉంటావు. అయినా నువ్వు దేనికి ట్రై చేసావు నాకెందుకురా? మధ్యలో నా జీవితం ఎందుకురా నాశనం చేశావు? ఇలా కాదురా నీ పని. చీపుడుతో కాదు, కత్తితో పొడిచి పెరట్లో పాతి దృశ్యంగా చూపించాలి. ఓ సిని, ఆల్రెడీ అమ్మో సినిమా చూపిస్తున్నావు కదే, మళ్ళీ దృశ్యం సినిమా ఎందుకులే? నన్ను వదిలేవే ప్లీజ్. ఓ అంతవరకు వచ్చిందా? అప్పుడే విడాకులు కావాలా? వదిలేస్తారా? పోండి. పోండిరా, వాడికి ఫోన్ చేద్దాం. వదిలేమని ఆవతలేడు కదే, మమ్మల్ని కొట్టడం వదిలేమని. కొట్టి బాగా అలసిపోయినట్టున్నాను. కాస్త పడుతుంది, కూల్ అవుతా. వాటర్ బాగున్నాయా మహి? నన్నే మోసం చేస్తారా? ఆడదాని జీవితం అంటే అంత అలసైపోయిందిరా నీకు? ఇంకొకసారి ఇలా చేసావే అనుకో, మెడకాయ విరిచేస్తా. రాము, చూడ్డానికి పలసగా ఉన్నా నీ లోపల ఇంత పెద్ద పైతాన్ ఉందనుకోలేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.